ఐటీ ఈడీలను టీఆర్ఎస్ ప్రభుత్వం స్వార్థానికి వాడుకుంటోందని టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. భారీ బహిరంగ సభలతో ప్రచారం ఉధృతం చేస్తామన్నారు. తమ పార్టీపై టీఆర్ఎస్ గోబెల్స్ ప్రచారం చేస్తోందంటున్న కోదండరాంతో మా ప్రతినిధి నారాయణ ఫేస్ టు ఫేస్. భారీ బహిరంగ సభల ద్వారా జనంలోకి వెళ్లాలని తెలంగాణ జనసమితి నిర్ణయించింది. మరి 2-3 రోజుల్లో ఈ భారీ బహిరంగ సభలను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ప్రస్తుతం మనతో కోదండరాం ఉన్నారు. ఏ విధంగా ప్రచారాన్ని చేయబోతున్నారు, అలాగే ఇతర పార్టీల నుంచి వచ్చేటటువంటి ఆరోపణల మీద ఆయన ఏం సమాధానం చెప్తారు, ఆయన మాటలో విన్నాం. సార్ చెప్పండి, బహిరంగ సభలు ఎప్పటి నుంచి మొదలు కాబోతున్నాయి, ఎక్కడి నుంచి ఎలా ఉంటుంది ప్రచారం? మేము అనుకున్నట్టుగా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం, నిరంకుశ పాలన అంతం కోసం ప్రజలను జాగృతం చేయడానికి, కదిలించడానికి మా వంతు ప్రయత్నం ఉంది. రేపు మహబూబ్నగర్లో సభ ఉంది. దానికి ముఖ్య అతిథిగా మరి అజిత్ సింగ్ గారు, ఆర్ఎల్డీ నాయకులు వస్తున్నారు. ఆ తదనంతరమేమో వరంగల్, కరీంనగర్లో 1 తారీఖు సోమవారం నాడు ధూమ్ధామ్ ఉంది. తర్వాత 3 తారీఖు నుంచి యాత్ర ఉంది, పోరు యాత్ర. అది మెదక్ నుంచి ఆదిలాబాద్ వరకు సాగి కరీంనగర్లో ముగుస్తుంది. ముగింపు సందర్భంగా 10వ తారీఖు వరంగల్లో పోరు సభ జరుగుతుంది. ఇది మేము ఇప్పటి వరకు నిర్ణయించుకున్నటువంటి కార్యక్రమాలు. మహాకూటమితో చర్చలు ఎంతవరకు వచ్చాయి? బీజేపీతో కూడా మీరు కలిసి వెళ్తారు, దానికి సంబంధించి కూడా బీజేపీ నేతలు మీతో చర్చించారనేటటువంటిది వినిపిస్తుంది. సో ఇందులో ఎంతవరకు వస్తుంది? మహాకూటమితో ఇప్పటి వరకు చర్చలు ఏమీ సాగలేదు. మేనిఫెస్టోను పంచుకోవటానికి, మేనిఫెస్టో గురించి అభిప్రాయాలు తెలుసుకోవటానికి మాత్రమే కలుస్తున్నాం. సార్, ఇప్పుడు వరకు కూడా మిగతా పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు, కోదండరాం ఫుల్ టైం పొలిటీషియన్ కాదు, అందువల్లనే ఆయన ఏ పార్టీతో కూడా సరిగా సఖ్యత కొనసాగించలేకపోతున్నారు. ముఖ్యంగా బిఫోర్ కొద్ది రోజుల కింద చూసుకున్నట్లయితే బీఎల్ఎఫ్తో వెళ్తారనేటువంటి వార్త వచ్చింది. బీఎల్ఎఫ్ తర్వాత ఇప్పుడు మహాకూటమి, ఇప్పుడు మళ్ళీ బీజేపీతో చర్చలు జరుపుతున్నారని. అంటే ఏది ఇది జరుగుతుంది? ఇట్లాంటి వాటిపైన మాట్లాడి ప్రయోజనం లేదండి. ఇక చాలా టీఆర్ఎస్ సంబంధించినటువంటి ఆరోపణల మీద మీరు ఏం సమాధానం చెప్తారు? నేను మాట్లాడదలుచుకోలేదు. అన్న అర్ధరహితమైన వ్యాఖ్యలన్నింటిపై మాట్లాడదలుచుకోలేదు. సో తెలంగాణ జనసమితి ఎన్ని సీట్లలో కంటెస్ట్ చేసే అవకాశం ఉంది? మీ బలం ఎంతవరకు ఉందని అనుకుంటారు కదా, దానిపై ప్రకటన వస్తుంది. ఇది కోదండరాం చెప్తున్నటువంటి అంశం. తెలంగాణ జనసమితి ప్రచారాన్ని రేపటి నుంచి చేయబోతున్నామని చెప్తున్నారు. అలాగే పార్టీలతో సంబంధించి ఇంకా చర్చలు జరుగుతున్నాయి, ఇంకా ఒక కొలిక్కి రాలేదని కూడా ఆయన చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.